నమస్కారం. ఈ పూట మన జెమిని ప్రేక్షకులకు ఓ సూపర్ కిడ్ ని పరిచయం చేయబోతున్నాం. సూపర్ కిడ్ అని ఎందుకన్నావంటే ఆలు నేర్చుకునే వయసులోనే రామాయణం, భారతం, భాగవతం, భగవద్గీతలోని శ్లోకాలను అనర్గళంగా చెప్పగల బాల మేధావి ఈ బాబు. నమస్తే బాబు, నీ పేరేంటి? కుశలు. అదేం పేరు కొత్తగా ఉందే? అసలు పేరు కుశలు, షార్ట్ కట్ లో కుశలు అన్నమాట. ఏం చదువుతున్నావు? నాకు తెలియనవని. చాలా గడుసుగా సమాధానం చెప్తున్నావే. నేను కాస్త గడిచిపోయినానండి. అది తెలుస్తూనే ఉంది. అవును, అందరిలాగా ఏ క్లాస్ చదువుతున్నావు అంటే నాకు తెలియని విషయాలన్నీ అని చెప్పావు కదా. మా ప్రేక్షకులకు ఓ శ్లోకం వినిపిస్తావా? తప్పకుండా. ఐకలి కల్మషనాశిని కామిన్ వైదిక రూపిణి వేదమయే క్షీరసముద్భవ మంగళ రూపిణి మంత నివారణి మంతనుతే సుమన సవందిత సుందవి మాధవ్ చంచతహోదవి హేమమయే మునిగణ మండిత మోక్ష ప్రదాయ మంజుల భాషిని వేదనుతే జయ జయ హే మధుసూదన కామిని జ్ఞానలక్ష్మి సదా పాలయ మాం. ఇంత చిన్న వయసులోనే శ్లోకాల్ని ఉచ్చారణ దోషం లేకుండా చెప్పావు కదా. ఈ శ్లోకాల్ని నీకెవరు నేర్పించారు? మా మమ్మీ. మీ అమ్మగారిని మాకు పరిచయం చేస్తావా? లేదండి, ఎక్కడికి వెళ్ళారు? దేవుడి దగ్గరికి. ఐఎమ్ వెరీ వెరీ సారీ. మరి ఈ శ్లోకాలన్నీ ఎలా నేర్చుకున్నావు? మా మమ్మీ గ్రేట్ సింగర్, ఆల్ ఇండియా రేడియోలో కూడా పాడింది. ఆ క్యాసెట్స్ అన్ని మా ఇంట్లో ఉన్నాయి. అవి విని నేను నేర్చుకున్నా. మీ డాడీ ఏం చేస్తుంటారు? డాడీ టాప్ మోడల్, ఇండియాలోనే నంబర్ 1. అయితే మీ డాడీ చాలా బిజీ కదా. అవునండి. మరి మీ డాడీకి నీతో గడపడానికి టైం ఉంటుందా? ఉండదండి, అదే నాకు దిగులు. ఎప్పుడైనా షూటింగ్ నుంచి తొందరగా వస్తే డాడీతో ఆడుకోవాలనుకుంటాను. పాపం డాడీకేమో అప్పుడే మమ్మీ గుర్తొస్తుంది. మా డాడీ మా మమ్మీని ఎంత లవ్ చేస్తారో తెలుసా? అమ్మ సమాధి కూడా ఇంట్లో కట్టించారు. దాని మీద నా ఆత్మ అని శరీరం ఇక సమాధి కాబడ్డాయి అన్ని కూడా రాయించారు. అంత లవ్ మాట మమ్మీ అంటే. అంటే మీ డాడీ మళ్ళీ పెళ్లి చేసుకోలేదా? ఆ పెళ్ళి అసలేండి. మా డాడీ వంటతనం చూలేక పెళ్లి చేయడానికి ట్రై చేసి ఫెయిల్ అయ్యాను. మమ్మీ లేకపోవడం పాపం డాడీకి బ్యాడ్ లక్. ఏ స్నేహ, ఏమైంది నీకు? ఏంటి అలా అయిపోయావు? ఒక్కరోజు బతికితే చాలే. ఒక్కరోజు బ్రతకడం ఏమిటి? ప్రేమ లేకుండా 100 ఏళ్లు కాపురం చేయడం కన్నా భార్య చచ్చిపోయినా ఇంకా ప్రేమించే అలాంటి వ్యక్తికి రెండో భార్యగానైనా సరే ఒక్కరోజు బతికితే చాలు. అయితే ఇంకేం అప్లికేషన్ పెట్టు.